ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అలాగే రూరల్ పరిధిలో ఉన్నటువంటి కోలేపల్లి నియర్ నాగిరెడ్డిపల్లి కోలేపల్లి దగ్గర ఉన్నామండి. మరి ఇక్కడ మనము కదిరి ప్రాంతానికి బైపాస్ రోడ్డు అనేటువంటిది చాలా అవసరం అని గుర్తించినటువంటి కదిరి ప్రాంత ప్రజలు మరి కదిరి బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా మనము ఇది వరకు కుటాగుల అంటే మనకి 36వ వార్డు అయ్యవారి ఇండ్ల దగ్గర నుండి మనము దశల వారి ఈ యొక్క బైపాస్ రోడ్డు ఏ విధంగా వస్తుంది, బైపాస్ రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయని దశల వారి మనం చూపిస్తూ వస్తున్నాం మన యొక్క న్యూస్ ప్రేక్షకుల యొక్క ఆలోచన విధానంగా. మరి దానిలో భాగంగానే ఈరోజు కూడా ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి బైపాస్ రోడ్డు కోలేపల్లి దగ్గర ఉన్నటువంటి బైపాస్ రోడ్డు మరి వర్క్ జరుగుతున్నటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో ఈ బైపాస్ రోడ్డుని మరొకసారి మీ ముందుకు తేవడానికి మరి మా చిరు ప్రయత్నంలో భాగంగా చూపిస్తున్నామండి. మరి ఇటువైపు మనము వర్క్ అనేటువంటిది కొద్దిగా జరుగుతుంది. మరి వర్క్ పెండింగ్ ఉన్నటువంటిది ఇక్కడ నుండి పీవీఆర్ గ్రాండ్ అనేటువంటిది అక్కడ కనబడుతుంది మనకి స్పష్టంగా. మరి పీవీఆర్ గ్రాండ్కి ఎండ్ అవుతుంది ఈ బైపాస్ రోడ్డు. ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఉందో ఈ జాతీయ రహదారికి స్టార్టింగ్ అంటే ఇక్కడ మనము తిరుపతి, చెన్నై, మదనపల్లి నుండి వచ్చేటప్పుడు స్టార్టింగ్ కోలేపల్లి దగ్గర పీవీఆర్ గ్రాండ్ ఏదైతే ఉందో పీవీఆర్ గ్రాండ్ ముందర ఈ బైపాస్ రోడ్డు గోవా టు చెన్నై అనుసంధానించి హైవే రోడ్డు ఏదైతే ఉందో దానికి అనుసంధించి ప్రారంభం అవుతుందండి. మరి ఇక్కడే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మనకు కనబడుతుంది, పీవీఆర్ గ్రాండ్ కూడా కనబడుతుంది. మరి అక్కడ ప్రారంభం అయ్యేది కొద్దిగా పెండింగ్ ఉంది. ఈ పెండింగ్ కూడా చర్చలు అనేటువంటివి భూమి ఎవరైతే ఉన్నారో భూమి హక్కుదారులు వారికిను మరి ప్రభుత్వానికి గుత్తేదారులకి అనేటువంటి సంప్రదింపులు అనేవి జరుగుతున్నాయి. మరి త్వరగానే ఇవన్నీ సంప్రదింపులు కొలిక్కి వచ్చి మరి మనకి బైపాస్ రోడ్డు అనేటువంటిది మనకి అందుబాటులోకి వస్తుందని ఆశించవచ్చు. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గతంలో కూడా ఇప్పుడు ఏదైతే మనం బైపాస్ రోడ్డు ఇక్కడ చూస్తున్నామో కోలేపల్లి దగ్గర నిర్మాణం జరుగుతున్నటువంటి బైపాస్ రోడ్డుకి సంబంధించి గతంలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది కూడా పెండింగ్ ఉండింది. ఇక్కడ భూమికి సంబంధించినటువంటి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వారితో సంప్రదించి నేషనల్ హైవే అథారిటీ మరి వారంతా కూడా వారితో మాట్లాడి గుత్తేదారులు కావచ్చు, హైవే అథారిటీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు మరి నష్టపరిహారం అనేటువంటిది కట్టించింది. మరి దాంతోపాటు మరి బైపాస్ రోడ్డుకి అనుగుణంగా ఎవరైతే అవతల వైపు భూమి కోల్పోయినటువంటి రైతులు కావచ్చు, పట్టాదారులు కావచ్చు, హౌస్ వాళ్ళు కావచ్చు, మరి ఫ్లాట్లు కొనినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం ధర అనుగుణంగా వాళ్ళు కట్టించినటువంటిది వారు మరి భూమి అనేటువంటిది వదిలారు. మరి ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటిది ఇది కూడా త్వరలోనే పూర్తవుతుందని ఆశించవచ్చు. మరి కదిరి ప్రాంత ప్రజలంతా కూడా సుదీర్ఘంగా మరి కదిరి ప్రాంతంలో నిత్యము కూడా ట్రాఫిక్తో ప్రజలు సతమతం అవుతున్నారు. మరీ ముఖ్యంగా గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జాతీయ రహదారి ఇప్పుడు కదిరిలో అంటే కదిరి ఒక కుగ్రామంగా ఉండిన నాడు దాదాపు 50 సంవత్సరాల మునుపు మరి బైపాస్ రోడ్ అనేటువంటిది కదిరికి ఇప్పుడు బైపాస్ రోడ్ ఏ విధంగా మనం చూస్తున్నామో ఆ విధంగా ఉండింది. మరి కదిరి ఇంతింతై వాటి అంతైనట్లు దినదిన అభివృద్ధిలో భాగంగా కదిరి ఒక కుగ్రామంగా పంచాయతీగా ఉన్నటువంటిది పంచాయతీ నుండి మేజర్ పంచాయతీ నుండి మున్సిపాలిటీ నుండి గ్రేడ్ 1 మున్సిపాలిటీ ఈరోజు రెవెన్యూ స్థాయి కదిరి అభివృద్ధి జరిగింది. కదిరి ప్రాంతంలో కదిరి టౌన్లో ఆధ్యాత్మిక ప్రదేశాలు, హిస్టారిక్ ప్రదేశాలు, చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఉదాహరణ శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క స్వయంభూగా వెలిచినటువంటి టెంపుల్ దేవస్థానం కావచ్చు, అలాగే మనము ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి మన తేరు కావచ్చు, అలాగే హిస్టారికల్ చంద్రవదన మోహియార్కి సంబంధించి ఒక హిస్టారికల్ ఒక చరిత్ర కలిగినటువంటిది మరి ముస్లిమ్స్లు పరమ పవిత్రంగా కొలిచేటువంటి ఈద్గా మైదానంలో వాళ్ళది ఈద్గా నందు మరి కబ్రస్థాన్లో వాళ్ళ యొక్క ప్రేమికుల ఒక చిహ్నంగా ఆ సమాధులు కావచ్చు అనేకమైనటువంటివి మరి హిస్టారికల్ కలిసినటువంటి మనకి చరిత్రాత్మకమైనటువంటి చర్చ్ కావచ్చు క్లాక్ టవర్ దగ్గర అలాగా చెప్పుకుంటూ పోతే కదిరి టౌన్లో అనేకమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి. అది కదిరి నియోజకవర్గంలో ఒకసారి గుర్తిస్తే ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ వరల్డ్ రికార్డుకి చెందినటువంటి తిమ్మమ్మ మరిమాన్ కావచ్చు, మరి విశ్వ కవి యోగి వేమన మరి ఆయన సజీవ సమాధి కావచ్చు,
మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కదిరి ప్రాంతంలో చరిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ కలిగినటువంటి చాలా గొప్పగా అయినటువంటి టూరిజంకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్లేస్లు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా గుర్తించినటువంటి కదిరి అభివృద్ధిలో భాగంగా కదిరికి బైపాస్ రోడ్డు అనేటువంటి ముఖ్యంగా కావాలనేటువంటి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు ముక్తకంఠంతో కోరుకున్నటువంటిది. మరి ఇప్పుడు చూస్తున్నటువంటిది మనం బైపాస్ రోడ్డు అనేటువంటిది. మరి ఈ బైపాస్ రోడ్డు మరి దశల వారి ప్రారంభం నుండి ఎండింగ్ వరకు మన న్యూస్ తరఫున మన ప్రేక్షకులకి ఇతర జిల్లాల్లో, ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి కదిరి ప్రాంతం చెందినటువంటి వ్యక్తులకంతా కూడా ఏ విధంగా కదిరిలో డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది, ఏ విధంగా కదిరి అభివృద్ధి జరుగుతుంది, ఏ విధంగా కదిరిలో ఈ యొక్క బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్నాయనేటువంటి ఆలోచన విధానంగా వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళు అడుగుతున్నటువంటి ఏ విధంగా జరుగుతున్నాయని మనకి అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దశల వారి మరి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది చూపుతున్నాము. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి కౌలేపల్లి దగ్గర స్టార్టింగ్ అండి, మదనపల్లి, తిరుపతి, మరి అలాగే చెన్నై నుండి వచ్చేటువంటి వాళ్ళకి స్టార్టింగ్ ఇది. మరి ఇదే బైపాస్ రోడ్ అనేటువంటిది మనం దశవారి చూపించి వెళ్ళాము. మరి ఏదైతే 36వ వార్డు ఐవార్ ఇళ్ళ దగ్గర ఏదైతే బెంగళూరు టు పులివెందుల వెళ్ళేటువంటి దారి ఉందో ఆ యొక్క హైవే రోడ్డు మీద మరి ఎండ్ అవుతుంది. మరి దీనికి అనుసంధానించి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారి మనకి సైనిక్ స్కూల్, శాంతినికేతన్ స్కూల్ నియర్ అక్కడ మనకి అక్కడ ఫ్లైఓవర్ అనేటువంటి నిర్మాణం జరుగుతుంది. అలాగే దీనికి లింక్ రోడ్డుగా గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారికి లింక్ రోడ్డుగా గంగమ్మ మోరి అందరికి తెలిసిన కదిరి ప్రాంతంలో తెలిసినటువంటి విషయం. మరి కృష్ణా గార్డెన్, బ్లూమోన్ స్కూల్ పక్కన ఉన్నటువంటి కృష్ణా గార్డెన్కి ఆనుకొని మరి ఈ లింక్ రోడ్డు అనేటువంటిది కూడా శాంక్షన్ అయింది. లింక్ రోడ్డు కూడా పనులు అయిపోయాయి. మరి పెండింగ్ ఉన్నటువంటి ఇది కూడా పూర్తి అయితే కదిరి ప్రాంత ప్రజలకంతా కూడా బైపాస్ రోడ్ అనేటువంటిది అందుబాటులోకి వస్తుందని ఆశించవచ్చు.